ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని నెల్లూరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రి కాకాని సహా ఆయన కుమార్తె పూజితారెడ్డిపై కేసులు పెట్టారు. ఎంపీ గురుమూర్తి, మాజీ ఎమ్మెల్యే సంజీవయ్య సహా పలువురుపై కేసులు నమోదయ్యాయి. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై దాడికి యత్నం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, శాంతి భద్రతలకు విఘాతం కల్పించారని నెల్లూరు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, లక్ష్మీదుర్గ ప్రధానంగా చూస్తే వైసీపీ నెల్లూరులోని అయ్యప్పగుడి ప్రాంతంలో, అయ్యప్పగుడి సెంటర్ ప్రాంతంలో వుడ్లాండ్స్ ఈ పార్క్ లో ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి కార్యాలయం పైన దాడికి తీవ్ర ప్రయత్నాలు చేశారు, కుట్రలు చేశారు. ఇటీవల పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకొని వాళ్ళంతా కూడా పోలీసులు అదుపు చేస్తున్నా కూడా ఎలాంటి అనుమతి లేకుండానే అక్కడికి వచ్చి నేరుగా కార్యాలయం వద్ద వచ్చేదానికి ప్రయత్నాలు చేశారు. అయితే పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు కూడా తీవ్రస్థాయిలో దుర్భాషలాడడం జరిగింది. అక్కడంతా కూడా శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా వ్యవహరించారు. చాలాసేపు, దాదాపు గంట సేపు పాటు గందరగోళం సృష్టిస్తూ వీరంగం చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అదేవిధంగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి ఎండి రాధాకృష్ణ పైన అనుచిత వ్యాఖ్యలు, దుర్భాషలాడటం జరిగింది. అలాగే సిబ్బందిని కూడా రండి చూసుకుందాం, బార్కెట్లు దాటి రండి అంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. అందరిపైన కూడా తీవ్ర స్థాయిలో దుర్భాషలాడడం జరిగింది. ఈ సంఘటనకు సంబంధించి నెల్లూరు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి బిఎం బ్రాంచ్ మేనేజర్ హరికృష్ణ వేదాయపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. ప్రధానంగా ఈ కేసులో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆయన కుమార్తె పూజితారెడ్డి, అలాగే ఆ పార్టీ ఎంపీ గురుమూర్తి, మరొక మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, మరొక నేత మందల శాషయ్య, వీళ్ళందరితో పాటు అక్కడికి వచ్చినటువంటి వైసీపీ క్యాడర్ మరియు ఇతరులు అని చెప్పి ఈ కేసు నమోదు చేయడం జరిగింది. అలాగే ఆ మరుసటి రోజున మరలా కూడా వేదాయపాలెం పిఎస్ దగ్గర మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉండదు, మేము అధికారంలోకి రాబోతున్నాం, అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఉండదంటూ కూడా ఒక బెదిరింపు ధోరణితో ఆయన మాట్లాడడం జరిగింది. దీనిపైన కూడా హరికృష్ణ, బిఎం హరికృష్ణ పోలీసులు ఫిర్యాదు చేశారు. దానిపైన కూడా కేసు నమోదైంది. మొత్తం మీద ఈ వైసీపీ ఈ నాయకులు మాట్లాడినటువంటి మాటలు, వాళ్ళు చేసినటువంటి బెదిరింపులు రాజకీయంగానే కాదు ప్రజల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. లక్ష్మీ. థాంక్యూ మహేష్.